పనులు చేసి పడిగాపులు. గత ప్రభుత్వ హయాంలోని వాటికి అందని బిల్లులు. బోరుమంటిన మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు. లక్షలు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు. చేసిన అప్పులు తీర్చలేక చితికిపోతున్నామని ఆవేదన. అప్పుల ఊబిలో బల్దియా. రుణభారం 6,530 కోట్లు. బీఆర్ఎస్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు. ఆర్థిక ఇబ్బందులతో నేడు వేతనాలే ఇవ్వలేని దుస్థితి. ఈ నెల 18 నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు. సికింద్రాబాద్లోని రిసాలా బజార్ జీపీఎస్లో మరుగుదొడ్ల పనులు. బొలారం జిహెచ్ఎంసీలో బొలారం జీజీహెచ్ఎస్లో నిర్మించిన డైనింగ్ హాల్ అంటూ చూస్తా ఉన్నాం. సికింద్రాబాద్లోని జీపీఎస్ కుమ్మరిగూడలో మన ఊరు మనబడి పథకం కింద ఒక కాంట్రాక్టర్ గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారు. 15 లక్షల విలువైన పనులు చేస్తే ఇప్పటివరకు ఆయనకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీసుకొచ్చి పనులు చేశానని వడ్డీల భారంతో సతమతం అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి అప్పుల వివరాలు ఇవి. ఎస్ఆర్డిపికి 4,250 కోట్లు, సిఆర్ఎంపికి 1,460, ఎస్ఎన్డిపి 680, హడ్కో గృహాలు 140, 6,530 కోట్లు మొత్తం ఇవ్వాల్సినవి. తిరుమలగిరి మండలంలోని బొల్లారం ఉన్నత బాలికల ఉన్నత పాఠశాల, త్రిశూల్ పార్కులోని బాలుర ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టర్ 50 లక్షల చొప్పున 2 పనులు అంటే మొత్తం ₹1 కోటి చేపట్టారు. పనులు మొత్తం పూర్తయినా ఆయనకి ఇప్పటి వరకు 60 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని నమ్మి పనులు చేసి నట్టేట మునిగినట్టు అయిందని ఆయన వాపోతున్నారు. అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల పరిస్థితి అలా ఉండగా మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా గత 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అపసోపాలు పడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక, ఎస్ఆర్డిపి రహదారుల సమగ్ర నిర్వహణ పథకం, సిఆర్ఎంపి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక, ఎస్ఎన్డిపి జేఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్ల కోసం బల్దియా 6,530 కోట్ల రుణాలు తీసుకుంది. నిజానికి ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల జారీ, ఇతరత్ర మార్గాల్లో వచ్చే ఆదాయంతో నగరంలో రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వస్తువులు ప్రభుత్వమే కల్పించాలి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేలా వంతెనలు, అండర్ పాస్ల వంటి వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. అయితే 34 వంతెనలు, అండర్ పాస్లు, ఆర్యూబీలు నిర్మించామని గొప్పలు చెప్పుకున్న గత సర్కార్ ఆ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. దీంతో ఎస్ఆర్డిపి కోసం మున్సిపల్ బాండ్ల జారీ, రూపీ టర్మ్ లోన్ ద్వారా 4,250 కోట్ల రుణం తీసుకున్నారు. నగరంలోని రహదారుల నిర్వహణకు ప్రయోగాత్మకంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. దీనికోసం 1,460 కోట్లు, నాలాల అభివృద్ధి విస్తరణకు మరో 680 కోట్లు జీహెచ్ఎంసీ అప్పు తీసుకుంది. ఫలితంగా జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం, వేతనాలు, అప్పులకు వడ్డీ, వాయిదాలు చెల్లించేందుకే చాలడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల బిల్లు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంచింది. బిల్లులు చెల్లించనందుకు నిరసనగా ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. వర్షాకాలం నేపథ్యంలో నాలాల పూడికతీత పనులు కూడా చేసేది లేదని చెప్పారు. ఈ లెక్కన అర్థమవుతుంది ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు కూడా మంచిగా చాలా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబి వైపు డెవలప్మెంట్ తప్పని ఎప్పుడు ఎవరు చెప్పరు. కానీ ఆ డెవలప్మెంట్ అనేటువంటి పేరులో వీళ్ళు చేసినటువంటి అప్పులన్నీ, మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ పెంచేటువంటి ప్రక్రియ ఎవరు చేసిరు? ఎవరైనా చేసిరా? అప్పుడు ఆనాడు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా కాంగ్రెస్ కూడా చేస్తలేదు. అప్పులో రామచంద్ర అనేటువంటి మాట తెలంగాణలో ఇంత దారుణంగా మనం వింటున్నామంటే మన పరిస్థితి ఏడిపోతున్నట్టు. మనం ఈ అప్పులు తగ్గించేటువంటి ప్రక్రియ వైపుకైనా ఏమైనా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు అంటే అట్లా కూడా కనబడతలేదు. ఆయన కూడా అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇంకోటి ఫ్రీ, పక్కింటోటిది ఫ్రీ అని చెప్పేసి అని అంటా ఉన్నాడు తప్ప అప్పులను తగ్గించేటువంటి ప్రక్రియ కానీ, అప్పులను తగ్గించేటువంటి మాటలు కానీ ఎక్కడ కనబడతలేవు. అరే అప్పులు తగ్గియండి అబ్బా. ఆఖరికి జిహెచ్ఎంసీ కూడా అప్పులు ఉన్నదంటే రేపు పొద్దుగాల ఎవడో ఒకటి బ్యాంక్ కూడా వస్తాడు, మొత్తం అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి లాక్లు వేసేసి ఇది గవర్నమెంట్ ఇది కాదు, ఈ సంస్థలన్నీ ప్రైవేట్, మేము అప్పులు ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ మాకు చెందినాయని చెప్పేసి వచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద కూర్చుంటే పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని మరో ఆంధ్రప్రదేశ్ చేద్దామనేటువంటి ప్రక్రియ జరుగుతున్నది తప్ప ఇంకేం కనబడతలేదు నాకైతే ఇక్కడ.